నిజంగా టీటీడీలో వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత జరిగిన అనేక మంచి కార్యక్రమాలు, ఒకటి కాదు రెండు కాదు, అనేక మంచి కార్యక్రమాలు జరిగాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే నవనీత సేవ మొదలుపెట్టాం. దీనికోసం స్వచ్ఛమైన ఈ నవనీత సేవ మొదలైంది. దీనికోసం స్వచ్ఛమైన నెయ్యి తయారీకి కొండ మీద ప్రత్యేక గోశాలను కూడా పెట్టాం. శ్రీవారి ఆలయంలో అర్చకుల జీతాలు రెట్టింపు చేశాం. ఇంకా ప్రసాదాలు తయారు చేసే పాటు కార్మికులకు సర్వీస్ క్రమబద్ధీకరించడంతో పాటు వారి జీతాలు కూడా పెంచడం జరిగింది వైఎస్ఆర్సీపీ హయాంలోనే. చంద్రబాబు దేవాలయాలను కూల్చేస్తే దేశవ్యాప్తంగా జీర్ణ వ్యవస్థలో ఉన్న ఆలయాలను పునరుద్ధరణ కార్యక్రమం కూడా చేసింది వైఎస్ఆర్సీపీ హయాంలోనే. అమరావతిలో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్సీపీనే, వైజాగ్లో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్సీపీనే, భువనేశ్వర్లో ఆలయం కట్టినా అది వైఎస్ఆర్సీపీనే, హైదరాబాదులో జూబ్లీ హిల్స్లో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్సీపీనే, జమ్మూ కాశ్మీర్ చెన్నైలో కూడా ఆలయాలు కట్టినా అది వైఎస్ఆర్సీపీనే. ఇవన్నీ కట్టింది వైఎస్ఆర్సీపీ హయాంలోనే, చంద్రబాబు హయాంలో కాదు. చివరికి అమెరికాలో కూడా ఆలయ నిర్మాణానికి మా హయాంలోనే టీటీడీ సహకరించింది. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు సేవలు అందిస్తా ఉన్న ఉద్యోగులకు మరింత తోడుగా నిలిచేందుకు 9,000 మంది ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. వైఎస్ఆర్సీపీ హయాంలోనే. చంద్రబాబు హయాంలో కనీసం 1 సెంటు కూడా ఆ టీటీడీలో పనిచేస్తా ఉన్న ఎంప్లాయీస్ 1 సెంటు స్థలం అయిపోద్దు ఇవ్వడానికి ఆయనకు మనసు రాల. మఠాధిపతులందరితో కూడా విద్వత్ సదస్సులు నిర్వహించింది కూడా మేమే. 3 సార్లు నిర్వహిస్తే, 2 సార్లు వైఎస్ఆర్ గారు నాన్నగారి హయాంలో నిర్వహిస్తే, ఒకసారి మన హయాంలో జరిగింది. ఎప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో ఇలా మఠాధిపతులతో విద్వత్ సదస్సులు నిర్వహించే కార్యక్రమం ఎప్పుడు జరగల. ఏ రకంగా చూసుకున్నా కూడా ఏదైనా మంచి జరిగింది అని అంటే అది జరిగింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే అని చెప్పడానికి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. ఇవన్నీ కూడా నాలుగు మాటలు ఇంగ్లీష్లో కూడా చెప్తాయి. చేసుకోలేదు అని కూడా అంటున్నారు. మళ్ళీ ఆయన ఏం చేశాడంటే 5 సంవత్సరాలు మళ్ళీ ఆయన ఏం పీకాడని అడుగుతున్నా. ఇప్పుడు మీడియాలు కంటే నేను వీడియోలు కూడా చూపిస్తా. భక్తులే చెప్తున్నా నాణ్యత ఇప్పుడు చాలా బాగుంది లడ్డూలని. మీరందరూ కూడా చెప్పాలమ్మా, లడ్డూలు ఇప్పుడు చాలా బాగుందని భక్తులే చెప్తున్నారు కదా. ఎందుకు చెప్తున్నారు? మేము క్వాలిటీ ఇంప్రూవ్ చేసాం, ఇంగ్రీడియంట్స్ మొత్తం టేస్ట్ చేసాం. అది మాకున్న చిత్తశుద్ధి. సార్ అలాగే లడ్డు వివాదం మీద ప్రధానమంత్రి మోదీ గారికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా నేను లేఖ రాస్తున్నాను. ఎవరు రాసుకొని చేసేది ఆయనే, లేఖ రాసేది ఆయన. ఇప్పుడు ఎట్లుందంటే దొంగతనం చేసి ప్రధానమంత్రి గారికి ఇంట్లో దొంగతనం జరిగింది యాక్షన్ తీసుకోండి, సుప్రీంకోర్టు జడ్జి గారికి ఇంట్లో దొంగతనం జరిగింది యాక్షన్ తీసుకోండి అని చెప్తున్నట్టుంది. ఇది వాళ్ళ హయాంలో జరిగింది కదా. అంటే ఇప్పుడు ఆయన ఒప్పుకున్నట్టే కదా. ఆయన రిపోర్ట్ ఎక్కడ డిస్ప్యూట్ చేయలే కదా, క్లారిటీగా ఉంది కదా. ఇప్పుడు ఆయన వైవి సుబ్బారెడ్డి గారి పైన రాయమనండి కంప్లైంట్. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు మమ్మల్ని ఛాలెంజ్ చేశారు, మీ అందరూ తెలిసిన విషయమే. నేను నిన్న స్వీకరించా ఛాలెంజ్. 24 గంటలు ఇక్కడనే ఉంటాను సార్, మీరు రండి, నేను ప్రతిజ్ఞ తీసుకుంటాను. నాకు ఎలాంటి డౌట్ లేదు దాంట్లో, నేను తీసుకుంటాను. మీరు కూడా రండి అన్నా. ఏమేడైనా ఎక్కడున్నాడు? ఒకప్పుడు అంటే పెంచి పడేశాడు కదా. 5,000 పెంచేయండి, 15,000 పెంచండి, ఏమవుతుంది అన్నాడు కదా. ఇప్పుడు ఏమేడండి మనిషి అడుగుతున్నా, పారిపోయాడు. అది జరిగింది. ఈ సూపర్ 6 అమలు చేయలేకుండానే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు, మా పైన ఆరోపణలు చేయడం తగదు. అదే కదా, ఫేక్ జగన్ కి అబద్దాలు చెప్తాం బాగా అలవాటు. ఊర్లో కొన్ని పదాలు వాడతాం, ఫేక్ అని.
మీ ఆయన చెప్తే మళ్ళీ ఆయన ఫీల్ అవుతాడులే బోద్లే. కానీ పాయింట్ ఏంటంటే మెగా డిఎస్సీ వేస్తాను, వేసాం. పెన్షన్ పెంచుతాను, పెంచాం. మూసేసిన అన్న క్యాంటీన్లు మళ్ళీ తెరుస్తాను, తెరిచాం. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను. అనేక పరిశ్రమలకు మేము ఆల్రెడీ ఎంఓఏలు ఒప్పందం కుదుర్చుకున్నాం. శ్రీ సిటీకి చంద్రబాబు నాయుడు గారు వస్తాం జరిగింది, మీరందరూ కూడా చూశారు. ఇంకా అనేక కంపెనీలు రాబోతున్నాయి. అరే ఒక మాట అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక పారిశ్రామిక ఆంధ్ర రాష్ట్రంకి వచ్చేవాడా? ఒక ఇన్వెస్ట్మెంట్ జరిగేదా? అలాంటిది ఇప్పుడు అందరూ వచ్చారు, మళ్ళీ మొదలైనవి. ఒక రెన్యూవబుల్ ఎనర్జీలోనే దాదాపు లక్షల కోట్ల పెట్టుబడి రాబోతుంది ఆంధ్ర రాష్ట్రానికి. అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్న బ్రాండ్ ఇమేజ్. మళ్ళీ ఆయన ఎటు మారుతాడు, జగన్ ఎటు మారుతాడు? ఇవన్నీ అంటే ఈ 100 రోజుల పాలన ఏదైతే ఉందో సరిగా చేయలేక మా మీద పడుతున్నాడు అనేది కూడా జగన్ ఆరోపణ. మేము ప్రజల్లో ఉన్నాం, ప్రజల్లో తిరుగుతున్నాం. ఇప్పుడు బంగారు పాలనలో మేము ప్రజల్లో ఉన్నా, ఎక్కడ బ్యారికేడ్లు ఏం లేవే. ప్రజల్లోకి వెళ్ళాం, ప్రజలతోనే కలిసాం. ఎందుకు భయపడతామండి? ఎందుకు భయపడాలి? మేము ఓ క్యాలెండర్ పెట్టాం, ఆ క్యాలెండర్ ప్రకారం మేము తప్పనిసరిగా ఇచ్చిన హామీలు అమలు చేసుకుంటాం. ఎందుకంత భయపడుతున్నాడు? ఒక్క నిమిషం, దానికి మళ్ళీ వస్తా. ఒక్క నిమిషం, ఒక నిమిషం. అంటే స్కిల్ కేసులో ఎవరైతే అధికారులు వేధించారో వాళ్ళ అధికారులు ఎవరైతే వాళ్ళని అక్రమ కేసులు పెట్టారు. ఒక్క నిమిషం, ఎవరమ్మా ఈ ఆఫీసర్స్ ఎవరు? పిఎస్ఆర్ ఆంజనేయులు స్కిల్ కి ఏం సంబంధం అండి? ఒక్క నిమిషం, వన్ సెకండ్. స్కిల్ డెవలప్మెంట్ కేసుకి, పిఎస్ఆర్ ఆంజనేయులకి, విశాల్ గున్నీకి, ఇంకెవరైనా పేరు టాటా, క్రాంతి రాణా టాటా ఏదో పేరుంది లేబా, ఆయనకి ఏం సంబంధం ఈ కేసుకి? స్కిల్ నాకున్న అవగాహన మేరకు స్కిల్ డెవలప్మెంట్ కేసు రిషాంత్ రెడ్డి, రఘురామ్ రెడ్డి, కొల్లి రఘురామ్ రెడ్డి అయ్యో ఆర్ సిట్ వేసినట్టున్నారు. వీళ్ళు ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ లేదు అంటే ఆయన ఒప్పుకుంటున్నారా వీళ్ళు ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ ఉందని దాంట్లో? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంటున్నారా ఈ ముగ్గురు అధికారులు ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే? పిఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశాల మేరకు కేసు కట్టారా అని నేను సూటిగా ఫేక్ జగన్ ని ప్రశ్నిస్తున్నా. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆనాటి డీజీపీగా వివరించిన వ్యక్తి పేరు ఎవరికి తెలియదు, ఆయన ఏం చేశాడో ఎవరికి తెలియదు. ఈ యాక్ట్రెస్ కేసులో సీఎంఓ నుంచి ఆదేశాలు, సీఎంఓకి పిలిచి, అంటే తాడిపల్లి కొంపలో ఉన్న సీఎంఓకి పిలిచి అక్కడి నుంచే మాకు ఆదేశాలు జారీ చేశారు, బాంబేకి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి అని క్లియర్ గా ఇన్వెస్టిగేషన్ లో బయటపడిపోయింది. విచిత్రం ఏంటంటే 6:30కి ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారండి, 7:30కి ఫ్లైట్ ఎక్కుతారండి. ఓకే, అంత స్పీడ్ ఉందా, అంత పోలీసులు అంత బాగా చేస్తున్నారు అనుకుంటే టికెట్ ఎప్పుడు బుక్ చేశారు? 3 రోజుల ముందర బుక్ చేశారు. అంటే కల్లో వచ్చింది.